నమస్తే, నేను పట్టుకుంటా. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద చాలా సంతోషంగా బాగా పనిచేస్తుంది. ఓకే. ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని ఫ్రీ బస్సు వికలాంగులకు అందజేశారు కాబట్టి మన రాష్ట్రంలో చాలా సంతోషంగా వికలాంగులు ఇలా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం, లోకేష్ గారికి నమస్కారం, ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎన్నో ధన్యవాదాలను తెలుపుకుంటున్నాం. దేశంలోనే ఎక్కువ పెన్షన్ ఇస్తుంది మన రాష్ట్రమే. దేశంలోనే ఎక్కువ ఇచ్చేది పింఛన్లు కూడా 6,000 చేయడం కూడా మన దేశంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంతోషంగా చేస్తుంది. కేవలం వాటి మీద ఆధారపడి జీవించే చాలా మంది, వాటి మీద ఎంతో మంది జీవించడం కూడా సంతోషంగా బతుకుతున్నారు. ఇప్పుడు మీరు ఎవరికైతే నమస్కారం చెప్పారు, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ భార్యలందరినీ కూడా నిన్న రోజా గారు తిట్టడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఇప్పుడు రోజా తిట్టడం వల్ల ఏం లాభం వస్తుంది, ఏం రాబోదు. ఎందుకంటే రేపు పొద్దున దేశం వాళ్ళు అనుకుంటే రోజాను ఏదైనా చేస్తే ఏం చేస్తారు అంటే రాజకీయాల్లో లేరు వాళ్ళ భార్యలు, భార్య కావచ్చు, వీళ్ళంతా. మనం ఏదైనా కానీ ఏ ప్రభుత్వం కానీ వాళ్ళ ఫ్యామిలీని మనం తిట్టకూడదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏమైనా తిడుతున్నారా వాళ్ళ ఫ్యామిలీని? తిట్టలేదు. రోజా గారి మీద మీ అభిప్రాయం ఏంటి? రోజా ఎందుకంటే జగను పదవి ఇచ్చినా కూడా ఆ పదవిని రుణభం చేసుకోకుండా చంద్రబాబుని తిట్టింది, లోకేష్ను తిట్టింది, పవన్ కళ్యాణ్ తిట్టింది, నిన్న కూడా తిట్టారు. అందుకే చెప్తున్నాం రోజా గారికి ఇట్లాంటివి ఏ విధంగా కూడా ప్రభుత్వంలో తిట్టకూడదు. ఏదైనా కానీ 10 రూపాయలు సంపాదించుకొని ఆ నియోజకవర్గంలో అలాంటి పేదవాళ్లకు సాయం చేస్తుంటే ఆయమ్మ కూడా రోజా కూడా సంతోషంగా ప్రజలు అనుభవిస్తారు, సంతోషంగా బాధపడతారు. ఏమంటే ఇప్పుడు ప్రభుత్వం ఉందని మనం తిట్టినామనుకో, రేపొద్దున ప్రభుత్వం ఇట్లే ఉండదు కదా. అందుకే రోజా గారికి చెప్తున్నాను, ఇలాంటి నీటమైన ప్రభుత్వం కాబట్టి, మంచి ప్రభుత్వం కాబట్టి మీరు కూడా అభిమానంగా సంతోషంగా మాట్లాడేది మానుకోండి. ఇలాంటి వాళ్ళ కుటుంబాలని తిట్టడం వల్ల మీకు ఏ లాభం లేదు. ఇప్పుడు జగనే నోరు మూసుకొని ఉన్నాడు, కరెక్టే కాదా? ఇలాంటి వాళ్ళకు లోకేష్ చంద్రబాబు కొడుకు లోకేష్ ఎర్ర బుక్కు తీసాడనుకో నీకు కూడా జైలు శిక్ష తప్పదు. రోజా గారికి చెప్తున్నాం, గమనించండి. తెలుగుదేశం వల్ల మంచి నాయకత్వం, ఎన్ని గొడవలు లేకుండా ఏం లేకుండా ప్రభుత్వం సంతోషంగా పని చేసుకుంటూ బాగా పేదవాళ్ళకు సాయం చేసుకుంటారు. అన్నం క్యాంటీన్ మన రాష్ట్రంలో, తెలంగాణ లేకుండా మన రాష్ట్రంలో బాగా పెడుతున్నారు. 5 రూపాయలు అన్నం క్యాంటీన్ అంటే ఎక్కడా లేదు. మనం సంతోషంగా జీవిస్తున్నాం. ఎంతో రారీ వాళ్ళ కాడ కానీ, బస్సు వాళ్ళకు కానీ, ఆసుపత్రి కాడ వచ్చే వాళ్ళకు కానీ, పేదవాళ్ళకు 5 రూపాయలకు అన్నం బాగా పెడుతున్నారు, టిఫిన్ బాగా పెడుతున్నారు. కడుపు నిండా తినొచ్చు. 5 రూపాయలకు టీ కూడా రాకుంటుంది. మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే ఒక మాటలో? కూటమి ప్రభుత్వమే చాలా సంతోషంగా పనిచేస్తుంది. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది. నెంబర్ 1 సిబిఎన్ అంటే నెంబర్ 1. ఆయన ఓకే, ముఖ్యమంత్రి గారు 4వ ముఖ్యమంత్రి. సో అమరావతి బిల్లు పాస్ అయింది, గెజెట్ కూడా వచ్చింది. శాశ్వత రాజధాని అమరావతి ఏపీకి. ఏంటి అమరావతి మీద మీ అభిప్రాయం అంటే, రాజధాని మీద? చాలా బాగుందండి. రేపు జగన్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇదనేది రాజధాని అనేది మార్చకూడదు. మావిగాను అయ్యే అలా అనేది అది తప్పండి. మీరే చెప్పారు కదా, మావిగాన్ మీద మీ అభిప్రాయం ఏంటి? మావిగాన్ అయితే అది ఎంత వేస్ట్ అంటే అమరావతి అనేది దోచుకోవడానికి ఒక గనిలా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకే అక్కడే అమరావతి రాజధాని పెట్టారు. మావిగాన్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది అంటారు జగన్ గారు. ఇప్పుడు కూడా మాట్లాడారు ఆయన. లేదండి, సిబిఎన్ గారు అలా చేయరు. ఓకే. ఏంటి మరి నేను మాజీ మంత్రి రోజా గారు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారి భార్యని, లోకేష్ గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, మంత్రుల భార్యని నేను తిట్టగలను, నేను తిట్టడం మొదలెడితే అలా బయట కూడా తిరగలేదని చెప్తున్నాను. మేము తిడతామండి. కాకపోతే అంటే రాజకీయాల్లో లేని ఆడవాళ్ళ గురించి మాట్లాడడం మీద మీ అభిప్రాయం ఏంటి? అది తప్పండి. రాజకీయాల్లో లేని వాళ్ళ గురించి మాట్లాడడం అనేది తప్పదు. ఇది 2వసారి మన ముఖ్యమంత్రి గారి భార్య గురించి మాట్లాడతాం, భార్య గురించి మాట్లాడతాం. తప్పేనండి. అంటే ఆమె మహిళ ఉండి మహిళల గురించి మాట్లాడడం మీద మీ అభిప్రాయం అంటే? తప్పండి, అది చాలా తప్పు. వాళ్ళకే ఇప్పుడు జగన్ గారికి కూడా ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపు మనం ఏదైనా మాట్లాడవచ్చు, నోరుంది కదా, ఏదైనా మాట్లాడవచ్చు. ఇంట్లో వాళ్ళని అవును అవును. మరేంటి రోజా గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? రోజా గారి గురించి అంటే ఇక మనం అది చెప్పకూడదులేండి. ఆవిడ జబర్దస్త్లో జోకులు వేసినట్టు ఈగని నవ్వింది. ఆవిడ గురించి వేస్ట్. ప్రభుత్వం మీద అభిప్రాయం అంటే పరిపాలన అయితే ఎటువంటి తప్పు పట్టడానికి లేదు, కానీ పరిపాలన చాలా బాగుంది. కానీ చాలా నెమ్మది ప్రభుత్వము, లేదంటే మంచి ప్రభుత్వం, అతి మంచితనం అనేది ఎక్కువైతే
ముఖ్యమంత్రి గారికి? ముఖ్యమంత్రి అని కాదు, ఈ ఆయన వ్యవస్థ మొత్తం ఈ అన్ని మినిస్టర్స్ అనుకోండి. ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు గారు వాళ్ళకి అలాంటి సూచనలు చేసినారేమో, కాబట్టి చాలా నెమ్మదిగా సున్నితంగా వెళ్తున్నారు. దానివల్ల పనులు జరగడం కలిగినారంటే కొన్ని అభివృద్ధి పనులు జరుగుతుండాలి. కానీ ప్రజల సమస్యలు కొన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ అధికారులకు రెఫర్ చేస్తున్నారు, కానీ అధికారులు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. అది బ్యూరోక్రసీ సరిలేదు. అర్థమైంది నాకు. మనమైతే ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ప్రతిదీ కూడా మనం తీసుకెళ్దాం, మనం వంతుగా ఏం చేస్తారు చూద్దాం. సరే, ఏంటి అమరావతి బిల్ అయితే పాస్ అయింది, గెజెట్ కూడా అయిపోయింది. సార్, రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? రాజధాని అనేది ఇదైతే మంచి నిర్ణయమనే చెప్పచ్చు. కానీ ఒకటేమంటే ఈ వైసీపీ గవర్నమెంట్ అనే వితండవాదము, 2 రాజధానులని, లేదంటే మళ్ళీ ఏదో మావగన్ అంటున్నారు. అది కొంచెం హాస్యాస్పదంగా నవ్వులాటగా ఉంది. ఎంత మాత్రం ఆలోచన లేనటువంటి బుర్రల నుండి వస్తున్నటువంటి ఒక వాటిని ఏమనొచ్చు అంటే చేష్టలు అని చెప్పచ్చు. అయితే నిన్న రోజా గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, లోకేష్ గారి భార్యని, మంత్రులు, ఏపీ మంత్రుల భార్య అందరూ కూడా హెచ్చరిక చేశారు. నేను గట్టిగా మాట్లాడితే మీరు బయట ఎవరో తిరగలేరు, కానీ నాకు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళ సంస్కారం గురించి వాళ్ళు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అది వాళ్ళకి మొదటి నుంచి వచ్చిండే బూతులతో కూడినటువంటి వాళ్ళ భాష అనేది ప్రజలు గమనిస్తూనే ఉండేది. అది చివరికి రాజకీయంలో లేని వాళ్ళైనా వాళ్ళు మాట్లాడతారు, ఉన్నోళ్ళైనా మాట్లాడతారు. వాళ్ళకి ఎందుకంటే విచక్షణ జ్ఞానం అనేది లేదు కాబట్టి వాళ్ళు ఎట్లయినా మాట్లాడతారు. కాకపోతే అది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు తక్కువ సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినారు. అయినా వాళ్ళు మార్చుకోలే. చూద్దాం నెక్స్ట్ 2029 ఏమవుతుంది. ఫస్ట్ మీరు చెప్పినట్టుగా ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది నాన్న. ఇంకా పథకాలు పెట్టాల్సి చెప్పినవి ఇంకా పెట్టలేదు. అవి కూడా మరి రావాలని కోరుకుంటున్నాము. అట్లా ఇప్పుడు అవి రాని వాళ్ళు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. పెన్షన్ కొంతమంది పెన్షన్ ఇస్తాను, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నాడు. దాని గురించి ఇప్పుడు వరకు ఎక్కలేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి. అవి కాకుండా ఇప్పుడు ఈ చుట్టుకో ఇల్లు ఇచ్చారు, అపార్ట్మెంట్లు కట్టి. దాని గురించి కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. బ్యాంకు లోన్ తీసుకొని 3,60,000 రూపాయలు బ్యాంక్ లోన్ అప్పచెప్పి ఇవాళ దాన్ని వడ్డీలు సహా పెంచి 5 లక్షలు చేశారు. కట్టుకునే వాళ్ళు ఉన్నారు, కట్టలేని వాళ్ళు ఉన్నారు. లేని వాడికి ఇల్లు ఒకటి అంటే 5 లక్షలు అప్పు చెప్పడం కాదు. ఏ గవర్నమెంట్ అయినా సరే ఎవడు కట్టమన్నాడు అంత అప్పు ఎవడు కట్టగలడు. లేనివాడికి 5 లక్షల అప్పు. అది ప్రజలు వాళ్ళ హక్కు, ఓటు హక్కు వచ్చినప్పుడు చూపిస్తారు ఏ గవర్నమెంట్కైనా ఎఫెక్ట్ అనేది. బ్యాంకు వాళ్ళు వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క వాగ్దానం చేస్తున్నాడు. ఆ టైంలో ఒక ఎమ్మెల్యే అయితే మాఫీ అన్నాడు. ఇప్పుడేమో గుడివాడ ఎమ్మెల్యే గారు ఆ టైంలో అన్నాడు, ఇప్పుడే కనపడలేదని చాలా మంది తిరుగుతున్నారు. ఒరిజినల్గా మాట అన్నాడు ఆయన ప్రచారంలోనూ. కొడాల నాని గారేమో 1 సెటిల్మెంట్ అన్నాడు, వెనుగల రాము గారేమో మొత్తం మాఫీ అన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన పని కాబట్టి అదే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అనలా, ఎమ్మెల్యేలు అన్నారు. ఏదో వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు జనాలు వాళ్ళు ఆగరు, బ్యాంక్ వాళ్ళు ఆగరు. బ్యాంక్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. తెలిసిన సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఈ ప్రజలేమో చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి. కొంతమంది ఆ ఇళ్ళలోకి వెళ్ళకుండాను బయట ఉండిపోతున్నారు చాలా ఇబ్బందితో. చాలా వ్యతిరేకంగా ఇది కొంత గవర్నమెంట్ కూడా దాని దృష్టిలోకి తీసుకోవాలి. కొన్ని ఇబ్బందులు కూడా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి, ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి. అది కాకుండా కొన్ని రోడ్లు కూడా కవర్ చేయలేదు. ఆ రోడ్డు కూడా ఈ గుడివాడ విజయవాడ రోడ్డు అనేది చాలా దారుణమైన పరిస్థితి. అది ఎంతోమంది చనిపోయారు, యాక్సిడెంట్లు జరిగినాయి. గవర్నమెంట్ అనేది ఎంత మటుకు పట్టించుకోవట్లేదు, అటెంచుకోవట్లేదు. ఎక్కడ భీమవరం, నరసాపురం అటు సైడ్ నుంచి విజయవాడ రావాలి, దాన్ని వదిలేశారు. కోర్టు ఆర్డర్ ఇస్తే అడవుడికి ఏదో చేసుకొచ్చారు, కానీ వాళ్ళకి రోడ్డు చూడండి అది ఎట్టా ఉంది. కోర్టు ఆర్డర్ మీద ఏదో పైకి చేసుకొచ్చారు, కానీ వాళ్ళ రోడ్డు పరిస్థితి దివాణం ఎట్టా ఉందంటే, మరి అది కోర్టు ఆర్డర్ మీద చేశారు కాబట్టి గవర్నమెంట్ కూడా పూనుకొని అది కూడా కవర్ చేస్తే అంటున్నారు. మరి చూడాలి, ఎన్నికల టైం కన్నా మొదలెడతారేమో, ఎన్నికల కోసమే ఆ టైంకి. అది సహజమైన పని కాదు. చెరువులు ఉన్నాయి కాబట్టి కాలంలో అదంతా ట్రీట్మెంట్ చేసి రావాలి. ఇది జరిగే పని కాదు. కనీసం మరమ్మతులనే చేసి ఆ గోధులు లేకుండా పొక్కులు దాన్ని అటు కవర్ చేస్తే
ఆ కార్లు తిట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పామర్ల మీద నుంచి అటు నుంచి ఇలా గేట్లు పడి అక్కడ చాలా అవస్థలు పడుతున్నారండి. మరి ఇట్లాంటి ప్రజలని ఎన్నుకున్న నాయకులు కొంచెం చూసుకోవాలి కదా అట్లాంటి. మనం అయితే తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టికి. సో మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తుంది ప్రభుత్వం మీద అంటే? ప్రభుత్వం అయితే ఇప్పుడు వరకు పరిస్థితి బాగానే ఉంది. ఇంకా చేయాలని ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? కూటమి ప్రభుత్వం మీద మంచిగానే ఉంది సార్. 22 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఈ ప్రభుత్వం వల్ల? ప్రజలకు మంచి జరిగిందంటే ప్రజలకు మంచి జరిగిన వాళ్ళు మంచిది అంటున్నారు, చెడు జరిగిన వాళ్ళు చెడు అంటున్నారు సార్. ఓకే. ఇంకోటి బస్సులు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది ఏంటంటే ఇప్పుడు మేము డైలీ నందిగాం నుంచి నేను విజయవాడ ట్రావెలింగ్ చేయాలి. రోజు 1.5 hours నేను నుంచోనే ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది, కొనుక్కొని కూడా. ప్రభుత్వం మనం తీసుకెళ్తూనే ఉన్నాం చాలా రోజులు. కానీ అది గవర్నమెంట్ అది త్వరగా యాక్షన్ తీసుకోవాలండి. తీసుకెళ్దాం. ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం చేసుకున్న లేడీ కూడా ఫ్రీగా వెళ్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు నుంచోనే వెళ్తున్నారు. దానివల్ల ప్రజలకి అటువంటి ఇబ్బంది కలగట్లేదని గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు. మనం అయితే తీసుకెళ్తూనే ఉంటాం ప్రతిరోజు. ప్రభుత్వం చూడాలి మరి ఏ నిర్ణయం తీసుకుంటారో, బస్సులు పెంచడమా లేక వాళ్ళకి సపరేట్ ఏం చేస్తారో చూడాలి. ఏంటన్న అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? గెజెట్ అయితే వచ్చింది. అమరావతి రాజధాని అంటే నాకు అమరావతి రాజధాని రావడం అంటే ఎలిజిబుల్ సార్, చాలా సంతోషంగానే ఉంది. ఓకే. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా డెవలప్ చేయాలి. అదొకటి గవర్నమెంట్ ఒకటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి, అవి కూడా వాళ్ళు త్వరగా రెక్టిఫై చేసుకోవాలి. జగన్ గారు మొన్న కాన్సెప్ట్ చెప్పారు, వినే ఉంటారు మీరు. విన్నానండి. మావిగన్ ఏంటి మావిగన్ మీద మీ అభిప్రాయం అంటే? అది నాకు అంత సెట్ అవ్వలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి రాజధాని పెట్టాలంటారు జగన్ గారు. అది ఆల్రెడీ ఇప్పుడు అది ఎప్పటి నుంచి ఇంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మనకి గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ డిసిషన్ తీసుకున్నట్టయితే జగన్ గారు ఇవాళ ఆ పరిస్థితికి వచ్చేవాడు కాదండి. ఓకే. అప్పుడే కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడే అప్పుడు సీఎంగా ఉన్నప్పుడే ఆయన ఈ 3 రాజధానులు ఇలా తీసుకోవాలన్నప్పుడు బాగుండేది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మచిలీపట్నం ఇవన్నీ అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. చివరిగా నిన్న మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి భార్యని, లోకేష్ గారి భార్యని, పవన్ గారి భార్యని, ఏపీ మంత్రుల భార్యలందరూ కూడా ఆమె హెచ్చరిక పంపించారు. నేను గట్టిగా మాట్లాడితే మీరు ఎవరు బయట తిరగలేరని చెప్తున్నాను. అది తప్పండి. అది వాళ్ళు మరి ఎందుకో వాళ్ళు కూటమి ప్రభుత్వం అంత అధికారంలో ఉండి అన్ని సీట్లలో ఉండి కూడా మరి వాళ్ళకి ఎందుకు అలా భయపడుతుంది అనేది అర్థం కావట్లేదండి ఇప్పటి వరకు కూడా. కరెక్టే. ఎందుకో వాళ్ళు అలా మళ్ళీ హోమ్మని మేము అనిత గారాము మేము తప్పు చేసిన వాళ్ళకి మేము ఖండిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు పబ్లిక్ అలా తిడుతున్నా కూడా వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారి భార్యను అవమానించారు, అసెంబ్లీలో అవమానించారు, మళ్ళీ ఇప్పుడు అవమానించారు. అయినా కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి ఇద్దరు ఎందుకు పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. మనకి ఇన్ని సీట్లు వచ్చినాయి, వాళ్ళకి వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు పరిపాలన చేసుకున్నారు. అయినా కూడా వాళ్ళకి ఎందుకు ఇది అవుతున్నారో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ అయితే మారదండి. గవర్నమెంట్ అయితే మారదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అయినా అమరావతి వచ్చింది కాబట్టి ఇంకా ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయని నిరుద్యోగులు చాలా నాలంటి వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నామండి. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారంటే? చంద్రబాబు గారు అయితే బాగానే పరిపాలన చేస్తున్నారండి. చంద్రబాబు గారి మీద నమ్మకంతోనే అన్ని సీట్లు వేసాము, ఓట్లు వచ్చినాయండి. ఇంకోటి ఏంటంటే అదొకటి బస్సులో ఒకటి చాలా మైనస్ అండి గవర్నమెంట్కి. అదొకటి గ్యాస్ సిలిండర్స్ ఒకటే ఇస్తామన్నారు, అది కూడా పడ్డోళ్ళకి పడుతున్నాయి, పడినోళ్ళకి పట్టలేదు. అది వాళ్ళు కూడా దాన్ని ఎత్తుపై చేసుకోవాలి సార్. కొన్ని ప్రీ పథకాలను పెట్టారు కానీ ప్రీ పథకాలు కూడా అవి నిరుపేదలకు కొంతమందికి వెళ్ళట్లేదు సార్. అది చేరిన వాళ్ళకే చేరుతున్నాయి కానీ కొంతమందికి వెళ్ళట్లేదు. ఉదాహరణ నాకే గ్యాస్ సిలిండర్స్ ఇంతవరకు ఒక సిలిండర్ కూడా అమౌంట్ పడలేదు. సచివాలయంలో అడిగితే అది తీసురా ఇది తీసురా అంటున్నారు. వాళ్ళు ఓటీపీ చెప్పమన్నారు, ఓటీపీ చెప్తున్నాం, అయినా కూడా మనీ పట్టలేదు. ఇక మనం 900 రూపాయలకు మనం జాబ్ మానేసుకొని తిరగలేము కదా సార్, అదొకటి. ఇప్పుడు బస్సు కూడా బస్సు 4 రోజులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నందిగాం నుంచి ఇక్కడికి 80 రూపాయలు ఎక్స్ప్రెస్కి, కానీ డబ్బులు పెట్టి నుంచొని రావాల్సి వస్తుంది. చూద్దాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, మరి ఏం చేస్తారో చూడాలి. అదొకటే మైనస్ ఉంది సార్, ఆ రెండు. థ్యాంక్ యూ. అప్పుడు ఏంటి మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి భార్యని, లోకేష్ గారి భార్యని, పవన్ గారి భార్యని, ఏపీ మంత్రుల భార్యలందరికీ కూడా హెచ్చరిక పంపారు. నేను గట్టిగా మాట్లాడితే మీరు ఎవరు బయట తిరగలేరని చెప్తుంది రోజా గారు. ఆమె గట్టిగా మాట్లాడితే వీళ్ళు తిరగలేరు, వీళ్ళు ఒక మాట మాట్లాడితే అసలు బయటికి కూడా రాలేదు.
కానీ సిగ్గు లజ్జలు లేని మనిషి. ఓకే. ఆమె ఎన్ని చేసినా ఎంత చేసినా ఎంతమంది ఎన్ని మాటలన్నా ఆమె బయటకు వస్తుంది, బయట తిరుగుతుంది మామూలుగానే. ఓకే. ఆమెకి నీతి, జాతి, మానం, అభిమానం అనేవి ఆమెకు అసలు లేవు. ఓకే. లోకేష్ గారి భార్యను కానీ, భువనమ్మను కానీ, చంద్రబాబు గారిని కానీ, లేకపోతే మన పవన్ గారి భార్య గారిని తిట్టడం అనేది ఆమె కుసంస్కారానికి నిదర్శనం. అయితే ఆమె నిన్న మాట్లాడుతూ నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను తిట్టట్లేదు అని చెబుతున్నారు. ఆమెకు అసలు సంస్కారమే లేదు. సంస్కారం ఉన్నదైతే పోయిన గవర్నమెంట్లో అన్ని రకాలుగా ఆమె అప్రతిష్ట పాలయ్యి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వేషాలన్నీ వేస్తాం. ఆమె ఒక మహిళ ఉండి పదే పదే రాజకీయాలకు సంబంధం లేని ఈ మహిళలను బయటకు లాగడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమె మహిళ అనే దానికంటే కూడా ఒక కుసంస్కారి, ఒక జాతి వెలివేసిన మనిషి అని చెప్పడంలో నేను ఏ విధంగానూ రాజీ పడను. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటంటే? పర్వాలేదు, బాగానే ఉందండి. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం రాజధాని మీద చర్చ నడుస్తుంది. అమరావతి అయితే బిల్లు పాస్ అయిపోయింది. అమరావతి శాశ్వత రాజధాని. సో ఏంటి దాని మీద మీ అభిప్రాయం అంటే? అదైతేనే బాగుంటుంది. అదే రాజధాని. జగన్మోహన్ రెడ్డి గారు వేరే అన్నాడు, మావిగన్ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు జగన్ గారు. మరి అదే ఆయన అందరూ మర్చిపోయారని వాళ్ళు అయితే తలుచుకుంటారని చెప్పి తీసుకొచ్చినట్టు ఇందాక కూడా చెప్తున్నారు, ఒక గంట కింద కూడా. సో మావిగన్నే మా విధానం, అమరావతి అయితే దోచుకోవడానికి ఉంటది కాబట్టి అది ఎంచుకున్నారు చంద్రబాబు గారు అంటున్నారు ఆయన. అదేలే అలా అనుకుంటారులే కానీ ఆయన చేయలేకపోయాడు కదా 5 సంవత్సరాల్లో. ఓకే. ఈయన ఏదో ఒకటి చేస్తున్నాడు వచ్చి. నిన్న రోజా గారు వచ్చారు చాలా రోజుల తర్వాత బయటికి. సో రోజా గారు వచ్చి ముఖ్యమంత్రి గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, లోకేష్ గారి భార్యని, వాళ్ళు అదే పని కదా, వాళ్ళకి అదే పని కదా, ఇంకా వేరే పని ఏం లేదుగా. అట్లా ఉంటేనే కదా మీడియాలో ఉండేది. అంటే నేను మాట్లాడడం మొదలెడితే వాళ్ళు బయట కూడా తిరగలేరని చెప్పారు. వాళ్ళు ఇట్లాగే అంటారు ఇప్పుడు. రోజా గారు మాజీ మంత్రి. అదేలేండి, తెలుసులేండి. ఏంటి ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? రోజా గారి మాటల మీద? వాళ్ళు అదే మాట్లాడతారు, వాళ్ళకి మాట్లాడతాం అదే వస్తుంది కాబట్టి అదే మాట్లాడతారు. అంటే ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి అట్లా మాట్లాడితేనే వాళ్ళకి పాపులర్ అవుతారని వాళ్ళు అట్లా మాట్లాడతాం. చివరి అన్ని అడ్డంకులు తొలగాయి కాబట్టి ఎలా ఉండబోతుంది అమరావతి అభివృద్ధి అంటే? అమరావతి చెయ్యాలండి, చేస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఓకే. ఏంటి బాగానే ఉంటుంది కానీ ఒక 10 సంవత్సరాలు ఉండాలి గవర్నమెంట్. 10 సంవత్సరాలు ఉంటాయి కానీ అది. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి భార్యని, లోకేష్ గారి భార్యని, ఏపీ మంత్రుల భార్యని, పవన్ కళ్యాణ్ గారి భార్యని తిట్టడం తనకి వచ్చు, నేను తిట్టడం మొదలెడితే బయట కూడా తిరగలేరని చెబుతున్నాను. రోజా మాజీ మంత్రి రోజా గారు తిట్టుకున్న ఏమైతే ఏం కాదు. ఓకే. ఆమె చేయదు పనులు, ఒకరు చేయలేదు. ఈ గవర్నమెంట్ ఒకరు చేయలేదు, ఒకరు చూస్తారు. వాళ్ళు చేశారా? 5 సంవత్సరాలు చేశారా? ఆమె కార్లు వేసుకొని తిరగలేదా? ఆమె సినిమాలు తెలియదా? పవన్ కళ్యాణ్ అక్కడే సినిమాలు తెలియదుగా. ఆమె సినిమాలు తీసింది అప్పుడు. మరి ఆమె మన ఎందుకు గెలవాలా? మరి పనిచేసింది అయితే ఎమ్మెల్యే గెలవచ్చుగా, మరి మాకంటే ఆమె గెలవచ్చుగా. అయితే ఆమె ఏమన్నారంటే నాకు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళని తిట్టట్లేదని. అవునా? సంస్కారం ఉందా? ఒకటి గుర్తు పెట్టుకోమాను, వాళ్ళ గవర్నమెంట్ లో చంద్రబాబుని అరెస్ట్ చేశారు. చంద్రబాబు తెలుసుకుంటే 5 నిమిషాలు పని పడతావు. అవునా? ఆయన ఎందుకంటే వ్యక్తిగతంగా లేడీస్ అని ఆలోచించి వదిలిపెట్టాడు. ఆమె ఒక మహిళ అయ్యండి, వీళ్ళు రాజకీయాలు ఎవరో లేరు. లోకేష్ గారి భార్య కావచ్చు, పవన్ గారి భార్య కావచ్చు, ముఖ్యమంత్రి గారి భార్య కావచ్చు, రెండోసారి మాట్లాడతాం. వాళ్ళందరూ ఎందుకు బయట లాగుతుంది అంటే రోజా గారు? లాగితే ఏముంది మరి, పనికి మాలని మాట్లాడప్ప ఉందా? చేసే మాట్లాడప్ప ఏం లేదు. సంబంధం లేని వాళ్ళని అంతే, ఇంకా అంతే ఉద్దేశం అంతే. ఏని అప్పుడు జగన్ ఉన్నప్పుడు మాట్లాడలేదా? ఆ మాట్లాడటం వల్ల గవర్నమెంట్ పోవటం, కొడాలని వాళ్ళను రోజా వల్ల గవర్నమెంట్ పోవటం కూడా కారణం. అవునా? ఇప్పటికి కూడా మొన్న కూడా మాట్లాడారు. ఎన్ని మాట్లాడినా పోయినసారి 16 వచ్చినాయి, ఈసారి 8 సీట్లు కూడా రావాలి. అది గుర్తు పెట్టుకోమని. ఒకసారి 11 వచ్చినాయి, ఈసారి 8 కూడా రావు. అది కృష్ణా జిల్లా ఒక సీటు కూడా రాదు, ఉమ్మడి జిల్లా రాదు. ఈసారి కూడా రావు. చివరిగా రోజా గారి మీద అభిప్రాయం ఏంటి? మాజీ మంత్రి రోజా గారి మీద అభ్యాసం ఆమె అంతే, ఎప్పుడు అంతే తిట్టం. ఆమె తిట్టం అంతే. ఇప్పుడు ఒకరిని ఆమెకే ఎంటర్ చేయాలంటే కవిత ఆమెకి. అది ఏంటి కూర్చో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. మహిళా శక్తి ఒకటి, అమరావతి రాజధాని, ప్లస్ యువతకు ఉద్యోగాలు కల్పన కానీ ప్రతి ఒక్క విషయంలోనే బాగానే చేస్తుంది కూటమి ప్రభుత్వం. అమరావతి బిల్లు అయితే పాస్ అయింది, శాశ్వత రాజధాని అమరావతి. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? అమరావతి శాశ్వత బిల్లు చేయడానికి ఏంటంటే ఇంకా మొదట ఎవరు వచ్చినా కానీ రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ అమరావతిని
స్థిరస్థాయిగా ఉంచడానికి ఒక బిల్లు తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో మన రాజధాని అమరావతి అని చెప్పుకోవడానికి కూడా గర్వకారణంగా ఉంటుందని జగన్ గారు కాన్సెప్ట్ తెచ్చారు. మీరే ఉంటారు మీరు కూడా. అవును, మావిగన్ అది ఏంటి లేదు, ఏం లేదు, జనాల్ని మభ్యపెట్టడానికి తప్ప ఏదేది ఏం లేదు. ఒకటి అతను రాజధానికి కూడా మద్దతు కూడా ప్రకటించాలి, అమరావతికి బిల్లుకు కూడా మద్దతు ప్రకటించలేదు. అది చాలా దుర్మార్గము. మనకు రాజధాని అంటూ లేదు, అయినా అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించారు. అన్ని పార్టీ కాంగ్రెస్తో సహా బీఆర్ఎస్తో సహా ప్రతి ఒక్క పార్టీను మనకు రాజధాని అమరావతికి అనుకూలంగా ఇచ్చారు. కానీ ఒక్క జగన్ మాత్రమే వ్యతిరేకించారు. అది చాలా దారుణం. ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకత. అయితే నిన్న మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి భార్యకి, లోకేష్ గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి భార్యని వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాను, మేము మాట్లాడటం మొదలెడితే బయట కూడా తిరగలేదు మీరు అంటున్నాను. ఆమెకి ఇంకా వైసీపీ మీద ఉన్న ఇదితో అట్లా మాట్లాడుతుంది. అది కరెక్ట్ కాదు. ప్రజల్లో మంచి అనేది తెచ్చుకోవాలి, కానీ బురద జల్లడం, ఒక మంచి నాయకుల మీద బురద జల్లడం కరెక్ట్ కాదు. వాళ్ళెవరు కూడా రాజకీయాల్లో లేరు. అవును, ఒక కుటుంబంలో కుటుంబ పరంగా వాళ్ళని బయటికి తీసి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది ఒక రాజకీయ కుటుంబాలని బయటికి తీయకూడదు. రాజకీయంగా పోరాడాలి, కానీ కుటుంబాల మీద, వాళ్ళ బంధువుల మీద అలాంటి వాళ్ళు ఇది చేయకూడదు. అది ఆమెకే వదిలేస్తున్నాం, విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అంటే ఏం చెప్తారు? బాగానే చేస్తున్నాడు కదా, అన్నీ బాగానే. ఏమన్నా అందుతున్నాయా పథకాలు మీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి? పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనాలు కావచ్చు, పథకాలు అంటే పిల్లలకి వేసాడు కదా. ఓకే, మళ్ళీ వీళ్ళకి వేసాడు తల్లికి వందనం. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి వేసాను ప్రభుత్వం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేసాడు కదా, ఒకళ్ళకి కాదు. ఏంటి జగన్ గారి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వానికి ఏంటి తేడా ఏమైనా గమనించారా? మనకి అంత అవగాహన లేదు. ఏది బాగుంది మీ ఉద్దేశంలో? ఏ ప్రభుత్వం? ఎవరి టైం వాళ్ళు బాగా చేస్తాడు, ఈయన బాగా చేస్తున్నాడు. ఓకే, మరి అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి అంటే ఆయన కొన్ని ఇబ్బందులు పెట్టాడు కదా, అది ఇప్పుడు అదేమో ఇంకా ఎవడొచ్చినా మార్చకుండా ఉండటం గురించి శాశ్వతంగా ఎవడో మార్చే అవకాశం లేకుండా చేయడానికి మార్చడానికి లేకుండా ఉండేలాగా కట్టుదిట్టంగా చేసాడు ఆయన. అయితే జగన్ గారు కొత్త కాన్సెప్ట్ చెప్పారు, మనం విన్నారో లేదో మీరు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు కలిపి పెట్టాలన్నారు జగన్ గారు. ఏం మరి అయితే దాని మీరేమనుకుంటున్నారు? అమరావతి బెటర్ అనుకుంటున్నారా? అమరావతి అంటే ఇప్పుడు మచిలీపట్నం, గుడివాడ ఇదంటే చుట్టుపక్కలే ఉన్నాయి కదా, దగ్గరలోనే మూడు. ఓకే, అమరావతి ఇంకా అది చెయ్యి ఇంకా చెయ్యి అయిన తర్వాత ఇంకా దాని గురించి మళ్ళా దాన్ని రిపీట్ చేసుకుంటూ ఇదంతా అనవసరం. ఇంకా అంతే, ఒకసారి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? పర్లేదు, బాగానే జరుగుతున్నాయి అన్ని పథకాలు. అవి వస్తున్నాయంటే ఈ స్త్రీ శక్తి పథకం, ఈ బస్సులోకి వాళ్ళకి అందుతున్నాయి, బాగానే జరుగుతుంది కదా ప్రస్తుతానికి, ఇబ్బంది లేకుండా.